ఏం పేరు బాబాయ్? నా పేరు రామకృష్ణ, మల్కాజ్గిరి. నియోజకవర్గమా? అవునండి. ఈటల రాజేంద్ర గారు ఉన్న క్యాండిడేట్స్ లో మోడీ గారి నేతృత్వంలో ఆయన మంచి క్యాండిడేట్ అని మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్ అంతా కూడా కూస్తుంది. అవతల వాళ్ళు పూర్తిగా ఏంటంటే ప్రజలకి పరిచయం లేని వాళ్ళు డమ్మీ క్యాండిడేట్స్ కింద. రెండోది పేద ప్రజలకి ఎల్లవేళలా ఈటల రాజేంద్ర గారు గత 30 సంవత్సరాల మట్టి తెలంగాణలో ఆయనకున్న పట్టు ప్రజలు ఆయన యొక్క పర్సనాలిటీ చూశారు, ఆయన యొక్క వర్త్ చూశారు కాబట్టి ఆయన మీద ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు. దాంతో పాటు మోడీ గారి ప్రభంజనం మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎక్కువ ఉన్నది. ఇది దేశానికి సౌభాగ్యానికి, దేశాన్ని ఆర్థిక పరిస్థితుల్లో ముందుకు తీసుకొచ్చేదానికి ఈ యొక్క అర్బన్ పాపులేషన్ లో ఎప్పుడు లేని ఓటు పర్సెంటేజ్ పెరుగుతుందని భావన మల్కాజ్గిరిలో. ఈటల రాజేంద్ర గారు అఖండ మెజార్టీతో గెలుస్తాడు. ఈ యొక్క కాంగ్రెస్ ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. 5 నెలల్లో కాంగ్రెస్ చేసే ఈ తెలంగాణలో ఒక్క పార్లమెంట్ సీటు బీజేపీకి ఎక్కువ వచ్చిన ఈ 5 నెలల పాలనలో వాళ్ళు 5 ఏళ్లు గట్టుబట్టే పరిస్థితి లేకుండా ప్రజలందరూ విశ్వసించే పరిస్థితి లేదని వాళ్ళకి అర్థమైపోయింది. కాంగ్రెస్ అనేది సిటీలో గాని మల్కాజ్గిరిలో గాని నామరూపాలు లేకుండా అయిపోయే పరిస్థితి ఉన్నది. ఈటల రాజేంద్ర గారి వర్తు, మోడీ గారి ప్రభంజనం మల్కాజ్గిరిలో అఖండ మెజార్టీ చేకూరుతుందని మా విశ్వాసం. ఈటల రాజేంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు మల్కాజ్గిరికి ఏం చేయలేరు అంటారు కదా. ఇప్పుడు ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కోవిడ్ లో గాని వచ్చి మల్కాజ్గిరికి ఒక పార్టీకి చేసే ఇది ఉండదండి. ఆయన టిఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నా కూడా ఉన్న మంత్రుల్లో కేపబుల్ మనిషి. ఆరోగ్య శాఖలో ప్రాణాలు పన్నంగా పెట్టుకుని పేద ప్రజలకి కరోనాను రక్షించడంలో ఆయన మోడీ గారి యొక్క నేతృత్వంలో ఇది చేయటం వల్ల ఆయన ఇవాళ కూడా మోడీ గారి నేతృత్వంలో ఇంకా ఎక్కువ పనిచేసేందుకు ఉత్సాహంగా చేస్తున్నారు. అదన్నీ ఆయన ఇదివరకుట్లాగా ఈ కోవిడ్ లో ఇంట్లో పడుకుని వేరే మినిస్టర్ లాగా లేరు. గత ప్రభుత్వంలో కూడా నెంబర్ 1 మినిస్టర్ గా పేరు పొందిన ఈటల రాజేంద్ర గారు అఖండమైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రావడం అనేది మల్కాజ్గిరి ప్రజల అదృష్టం కింద భావిస్తున్నారండి. స్టేట్ లో గెలుపు పక్క. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కన్నా బీజేపీ ఒక్క సీట్ వచ్చిన ఈ 5 సంవత్సరాల ప్రజావేదిక ఈ 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి డోలాయమానం అయిపోతుందని వాళ్ళు చాలా భయపడుతున్నారు. అది మోడీ గారి ప్రభంజనానికి కాంగ్రెస్ తెలంగాణలో తట్టుకునే పరిస్థితి లేదని. నమస్తే. రాజశేఖర్ రెడ్డి. ఎక్కడ నుంచి సార్? బలిసిరాల్పేట్. సో సికింద్రాబాద్ పార్లమెంట్ కింద. సో ఎట్లా సార్ కిషన్ రెడ్డి గారి గెలుపు ఏ విధంగా పక్కా ఉందంటారు? 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలుస్తారు తప్పకుండా. ప్రజలందరూ కూడా కిషన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఏది అభివృద్ధి తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, సికింద్రాబాద్ పార్లమెంట్ లో కావచ్చు చేసిండ్రో, అదేవిధంగా భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచంలో ఇనుమడింపజేసే విధంగా నరేంద్ర మోదీ గారి ప్రయత్నం కష్టపడతా ఉన్నారు. ప్రజలందరూ రోజు చూస్తా ఉన్నారు. అందుకని విపక్షాలు గాని ప్రతిపక్షాలు గాని ఎవరైనా కుటిల ప్రయత్నాలు ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. తప్పకుండా నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రిగా పీఠం అధిష్ఠించబోతున్నాడు. 400 పైగా సీట్లతోటి అయితే అభికి పార్ 400 పార్ అయితే ఉన్న స్లోగన్ దాన్ని ప్రజలు నిజం చేయబోతా ఉన్నారు. దానం నాగేందర్ పరిస్థితి కావచ్చు, పద్మనాభ పరిస్థితి ఎట్లుంటదా? వాళ్ళకు మొన్నటి ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీతో వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచారు. ఒకరేమో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొనసాగుతూ రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడు. ఏమాత్రం నైతిక విలువల్ని నాయకుడి వాళ్ళ రాజకీయాలు ఉండడానికి వీళ్ళు ప్రజలు నిర్ణయం చేశారు. సికింద్రాబాద్ నుండి కూడా పోయినసారే అంటే ఇప్పటికీ ఎమ్మెల్యే గెలిపించింది ఎక్కువ, పార్లమెంటుకు పోయేటువంటి స్థాయి నీకు లేనటువంటి ప్రజలు సికింద్రాబాద్ కూడా వచ్చారు. సికింద్రాబాద్ లో పద్మనాభ గౌడ్ గారి కంటే ఎక్కువ కిషన్ గారికి వస్తాయి. ఖైరతాబాద్ లో నాగేందర్ గారి కంటే ఎక్కువ బీజేపీకి ఓట్లు వచ్చే అవకాశము స్పష్టంగా ఉన్నది. గెలుపు పక్కా అంటారు? 100% సెంటర్ లోనే మళ్ళీ మోదీ రావాలంటారా? ప్రజలందరూ కోరుకుంటున్నారు. అవినీతి రహిత పరిపాలన, కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా సమగ్ర అభివృద్ధి దేశంలో సాధ్యం కావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాత్రమే ఉండాలని చెప్పి ప్రజలు కేవలం భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారు ఒక ఐకాన్ గా, ఒక రాజకీయ నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలా, ఒక నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి ఒక విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా 100కు 200% నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. 400 పైగా అని చెప్తున్నాయి పక్క.